నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. తొలిసారిగా ఆర్మూర్కు వచ్చిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన పలువురు. అంబేద్కర్ విగ్రహానికి తండ్రి లింగన్నకు వేల్పూర్ ఎక్స్ రోడ్లో వేముల సురేందర్ రెడ్డి విగ్రహాలకు నివాళులు. అమృత్ మహోత్సవ్ ముగింపులో ఆర్మూర్లో ఇంటింటికి మట్టిని సేకరించిన ఎంపీ అరవింద్. అమ్దాపూర్లో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో విశిష్ట పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి. నిజామాబాద్కు నూతన సిపి సత్యనారాయణ బాధ్యతలు. మర్యాదపూర్వకంగా కలిసిన పోలీసు అధికారులు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో యువతకు లర్నింగ్ డ్రైవింగ్ లైసెన్సులు పంపిణీ చేసిన టీఆర్ఎస్ శ్రేణులు. IAHFW చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటిసారిగా ఆర్మూర్కు వచ్చిన డాక్టర్ మధుశేఖర్ను ఆర్మూర్ ప్రాంత ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి IAHFW చైర్మన్ డాక్టర్ మధుశేఖర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు డాక్టర్ మధుశేఖర్ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ మధుశేఖర్ మాట్లాడుతూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్గా తనకు పదవి బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు అందుకుగాను కృషి చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలు నిర్వర్తిస్తూనే ప్రజలకు తన వంతు సేవ చేస్తానని అన్నారు. పెద్ద ఎత్తున తనకు స్వాగతం పలికిన ఆర్మూర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, వైద్యులు తదితరులు ఉన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ విధమైన పదవైనా రాజ్యాంగబద్ధమైన పదవి రావడానికి భారత రాజ్యాంగమే కారణం. ఆ రాజ్యాంగాన్ని నిర్మింపజేసినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి పీడిత తాడిత వర్గాల అభివృద్ధి కోసం, వాళ్ళ హక్కుల కోసం జీవితాన్ని త్యాగం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశీస్సులను తీసుకొని మొట్టమొదటిసారిగా ఈ ఆర్మీలో ఆయన ఆశీస్సుల తర్వాతనే మిగతా పనులు ప్రారంభించాలని ఇక్కడికి రావడం జరిగింది. మరి అనుకోకుండా వచ్చినప్పటికీ ఇక్కడ ఇంత పెద్ద స్థాయిలో నాకు ఆత్మీయ స్వాగతాన్ని పలికినటువంటి ఈ ప్రాంత ప్రజలందరికీ, ముఖ్యంగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా తరలి వచ్చినటువంటి నాయకులందరికీ, డాక్టర్లకు, విద్యా సంస్థల అధినేతలకు, మరి చేయుత స్వచ్ఛంద సంస్థలకు, మరి పార్టీల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి ఒక్కరు సార్కు చైర్మన్ పదవి ఏదో ఒకటి ఇవ్వాలనేటటువంటి ఒక అనివార్యతను తీసుకొచ్చినటువంటి సారు అభిమానులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అన్ని సబ్బండ వర్ణాలకు సంబంధించిన నాయకుడిగా మనం అభివర్ణిస్తూ ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని మీ అందరికీ గుర్తు చేస్తూ హైదరాబాద్లో కూడా సిటీ స్కాన్ అవైలబుల్ లేని కాలంలో సార్ సిటీ స్కాన్ ఎస్టాబ్లిష్ చేసింది ఆర్మూర్లో. సెంట్రల్ ఆక్సిజన్ అవైలబుల్ లేని టైంలో సెంట్రల్ ఆక్సిజన్ ఆర్మూర్లో, అంటే ఇంత ఒక 20 years అడ్వాన్స్గా ఆలోచిస్తారు సార్ హెల్త్ ఇష్యూస్లో. సో ఈ పదవి మనకి హెల్త్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో ఆర్మూర్ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 20వ వార్డులో ప్రజలకు ఇబ్బందికరంగా మారిన కరెంట్ పోల్ను విద్యుత్ శాఖ అధికారులతో మరమ్మతులు చేయించారు. అనంతరం కాలనీలో హరితాహారం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని, ప్రజలకు ఇబ్బందికరంగా మారిన విద్యుత్ స్తంభాన్ని విద్యుత్ అధికారులతో మాట్లాడి మరమ్మతులు చేయించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా హరితాహారం కార్యక్రమంలో భాగంగా వార్డుల్లో మొక్కలు పంపిణీ చేశామని, ప్రజలు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ యువతీ యువకులకు చేపట్టిన ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది.
డ్రైవింగ్ లైసెన్స్ల కోసం దరఖాస్తు చేసుకున్న యువతీ యువకులకు లెర్నింగ్లను అందజేస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గ్రామాల వారీగా ప్రతిరోజు యువకులకు లెర్నింగ్ అందజేయడం జరుగుతుందని అన్నారు. నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆల్ ఫోర్స్ పాఠశాలలో వెజిటేబుల్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు వివిధ రకాల వెజిటేబుల్స్ ఆకృతులు ధరించి వాటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ చందన మాట్లాడుతూ విద్యార్థులకు వెజిటేబుల్స్ డే యొక్క ప్రాముఖ్యత, పౌష్టికాహార విలువలు తెలపడానికి వెజిటేబుల్స్ డేను నిర్వహించడం జరిగిందని అన్నారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని వెజిటేబుల్స్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని ప్రదర్శించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సోని, వ్యాయామ ఉపాధ్యాయుడు రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. వెజిటేబుల్ డే సెలబ్రేషన్ చేసుకున్నారు. ఇక్కడ నర్సరీ నుంచి సెకండ్ క్లాస్ పిల్లలు వారి తల్లిదండ్రులు ఎంతో ఇంట్రెస్ట్తోని పిల్లల్ని డిఫరెంట్ వెజిటేబుల్ డ్రెస్అప్లో పంపించారు. దాంతోపాటు పిల్లలకి ఇక్కడ మన పాఠశాలలో ఏ వెజిటేబుల్ తింటే ఎలాంటి లైక్ విటమిన్స్ వస్తాయి, వెజిటేబుల్ వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పడం జరిగింది. సో ఒక చిన్న మార్కెట్ లాగా చేశాము ఇక్కడ. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ముగింపు కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల గౌరవార్థం ఢిల్లీలో పవిత్ర అమృత వాటిక నిర్మాణానికి మట్టి సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెర్కిట్లో ఇంటింటికి వెళ్లి ఎంపీ అరవింద్ మట్టిని సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల గౌరవార్థం దేశ రాజధాని ఢిల్లీలో అమృత వాటికను నిర్మించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి గ్రామం నుండి మేరీ మట్టి మేరీ దేశ్ కార్యక్రమంలో భాగంగా మట్టిని సేకరించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. సీనియర్ నాయకుడు స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి తన రాజకీయ గురువు అని, ఆయన ఆశీర్వాదంతోనే రాజకీయాల్లో ఎదుగుతున్నానని ఐఏహెచ్ఎఫ్డబ్ల్యూ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్ అన్నారు. ఐఏహెచ్ఎఫ్డబ్ల్యూ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం డాక్టర్ మధుశేఖర్ మొట్టమొదటిసారిగా ఆర్మూర్కు చేరుకున్న సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం చెప్పారు. ఆర్మూర్ నుంచి వేల్పూర్ ఎక్స్ రోడ్ వరకు భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద గల సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి విగ్రహానికి మధుశేఖర్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ మధుశేఖర్ మాట్లాడుతూ తాను రాజకీయంగా గాని సామాజిక సేవకుడిగా గాని ఎదగడానికి స్వర్గీయ సురేందర్ రెడ్డి ఆశీర్వాదమేనని చెప్పారు. ప్రభుత్వం తనకు ఇంత పెద్ద బాధ్యతలు అప్పగించినందుకు గాను వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మరియు ఆర్మూర్, భీమ్గల్ మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ను తెలంగాణ జనరల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ కె ప్రకాష్ తనిఖీ చేశారు. పోస్ట్ ఆఫీస్లో డెలివరీ, పర్ఫార్మెన్స్, నగదు బదిలీ, నూతన ఖాతాలో ఇన్సూరెన్స్ పథకాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం తపాలా శాఖ ఖాతా ఓపెనింగ్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రథమ స్థానంలో నిలిచిన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ను, ఎస్కే అఫ్సర్ను చీఫ్ పోస్ట్ మాస్టర్ ప్రకాష్ సన్మానించి మెమోంటోను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన అన్ని సేవలను పోస్ట్ ఆఫీస్ ద్వారా అందిస్తున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. India Post savings, senior citizen savings schemes 8.25 lakh. So that is a very high rate of interest. Then we have got two very interesting schemes. You must be knowing, no? This Mahila Saman Yojana for girl child. Government of India का also नया स्कीम है ये. नहीं नया नहीं है, दो साल हो गया. That is Sukanya Samriddhi Yojana. That is one thing. Then Mahila Saman saving scheme is there. So these are a really two important scheme for women. ఈ కార్యక్రమంలో సీనియర్ సూపరింటెండెంట్ అనిల్ కుమార్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ సురేఖ, ఆర్మూర్ హెడ్ పోస్ట్ మాస్టర్ అజయ్, తపాలా సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని అమ్దాపూర్ గ్రామంలో గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అగ్గుస్వామి ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రస్తారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్దాపూర్ గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాలు పెద్ద ఎత్తున కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రామ్ మందిర్ పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ప్రణతి డెంటల్ హాస్పిటల్ సౌజన్యంతో విద్యార్థులకు ఉచిత డెంటల్ క్యాంప్ను నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ హనుమంత్ రెడ్డి, డాక్టర్ ప్రణతి విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు, సూచనలతో పాటు టూత్ పేస్ట్లు, బ్రష్లు, మందులు ఉచితంగా అందజేశారు. అనంతరం రోటరీ క్లబ్ అధ్యక్షుడు గోపికృష్ణ పట్వారి మాట్లాడుతూ విద్యార్థులు దంత సంరక్షణ మీద శ్రద్ధ చూపాలని, కూల్ డ్రింక్స్, చాక్లెట్లు ఎక్కువగా తినకుండా ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చలం మాట్లాడుతూ తమ పాఠశాలలో ఉచిత డెంటల్ క్యాంప్ను నిర్వహించినందుకు గాను రోటరీ క్లబ్ సభ్యులకు, ప్రగతి ఆసుపత్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి తులసి, కోశాధికారి లక్ష్మీనారాయణ, మాజీ అధ్యక్షుడు పుష్పాకర్ రావు, రాజ్ కుమార్ అగర్వాల్, ప్రవీణ్ పవార్, సభ్యులు దామోదర్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. అటువంటి అంత గట్టి దంతాలు కూడా మనం ఈరోజు కూల్ డ్రింక్స్ తాగి, ఐస్ క్రీమ్ తిని, చాక్లెట్స్ తిని దాన్ని సర్వనాశనం చేస్తున్నాం. అవునా? 25 years వరకు మనకి ఎఫెక్ట్ ఏర్పడదు, తర్వాత ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ సాల్ట్ తిన్నా, ఎక్కువ షుగర్ తీసుకున్నా కూడా దంతాలకు ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఈ యొక్క అడ్వైజ్ని పాటిస్తూ మన ప్రాబ్లం రాకముందే సరిగ్గా ఉంటే బెస్ట్ కదా. మనకు ప్రాబ్లం వచ్చిన తర్వాత రెగ్యులర్గా తినడం కంటే ప్రాబ్లం రాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. స్కూల్లో డెంటల్ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసి ఎవరికైతే డెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి దానికి సంబంధించిన మెడిసిన్స్ కానీ, పేస్ట్లు కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైతే మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో సో వాళ్ళకు ఒక ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ ఇస్తాము. అది తీసుకొని మా హాస్పిటల్కి వస్తే ఎవరికైతే మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ తీసుకొని హాస్పిటల్కి వస్తే సో తక్కువ ఖర్చుతోని ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. అర్బుల్ శివార్లో తన తండ్రి బద్దం లింగయ్య విగ్రహానికి IIFHW చైర్మన్, చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు, ఎంజే ఆసుపత్రి అధినేత డాక్టర్ మధుశేఖర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ మధుశేఖర్ మాట్లాడుతూ తన తండ్రి ప్రోత్సాహంతోనే ఉన్నత చదువులు చదివి డాక్టర్గా ఆర్మూర్ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, ఎంజే ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూరు వద్ద గల క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులకు ఓరియంటల్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని కళాశాల కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతనంగా అడ్మిషన్ పొందిన బీటెక్ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. కళాశాల యొక్క పనితీరు, విద్యార్థుల యొక్క హాజరు మరియు ఇతరత్ర అంశాల గురించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ విద్యార్థులు అకుంఠిత దీక్షతో, పట్టుదలతో, కృత నిశ్చయంతో విద్యను అభ్యసించాలని, తద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదుగుతామని అన్నారు. దేశభక్తి, పట్టుదల మాత్రమే విద్యార్థులను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయని, ఇంజనీరింగ్ విద్యలో రాణించాలంటే అంకితభావంతో విద్యార్థులు చదువుకోవాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్కే పాండే మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలని, నిరంతరం క్లాసులకు అటెండ్ కావాలని, హాజరు శాతం తగ్గకుండా చూసుకోవాలని, వీలైనంత వరకు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, కళాశాల సిబ్బందికి సహకరించాలని కోరారు. విద్యార్థులు సోమవారం నుంచి రెగ్యులర్గా క్లాసులకు హాజరవ్వాలని, హాజరు కాని విద్యార్థుల ఇన్ఫర్మేషన్ తల్లిదండ్రులకు చేరవేస్తామని అన్నారు. ఆలూరు మండల కేంద్రంలో సోయాబీన్ పంటలను మండల వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోయాబీన్ పంటలో ఆకులు పసుపు పచ్చ రంగులోకి మారడం గమనించిన వెంటనే రైతులు అసిటమాప్రిడ్ 0.3 గ్రాములు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటిని కలుపుకొని ఆకులు బాగా తడిసే విధంగా పిచికారీ చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆలూరు సొసైటీని సందర్శించి ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణాధికారులు, రైతులు, సొసైటీ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాలలో సోలార్ మిషన్ ఆదిత్య 11 లాంచింగ్ సంబరాలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జనరల్ కిడ్స్ పాఠశాల కరెస్పాండెంట్ గుజరాతీ ప్రకాష్ మాట్లాడుతూ సోలార్ మిషన్ ఆదిత్య L1 భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా సూర్యుని వైపు పంపిన స్పేస్ క్రాఫ్ట్ అని అన్నారు. 127 రోజుల పాటు ప్రయాణించిన మిషన్ సూర్యునిలో జరుగుతున్న వివిధ ఉత్సర్గాలు పరిశోధన గురించి తెలుసుకుంటూ చిత్రాలు పంపిస్తుందని తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించిన అన్నింటికంటే పెద్ద లాంచింగ్ మిషన్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. At L1 point, it is the point decided by ISRO, and the project, it will continue for 127 days. The mission will continue for 127 days, almost on January 7 in 2024, hopefully successfully going to be in the orbit of at the point of L1. So happy journey Aditya L1. IIHFW చైర్మన్ డాక్టర్ మధుశేఖర్ను ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను మైనార్టీ నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మున్ను మాట్లాడుతూ ఆర్మూర్ ప్రాంత ప్రజలకు ఎన్నో సేవలు అందించిన డాక్టర్ మధుశేఖర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ చైర్మన్గా పదవి బాధ్యతలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో సేవ్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేద పిల్లల నడుమ కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సేవ్ లైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు చౌల్ ప్రభాస్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ మంచి పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు. ఈ నెల 5వ తేదీన నిర్వహించే అఖిల భారత యాదవ మహాసభ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయాలని నిజామాబాద్ జిల్లా యాదవ సంఘం గౌరవ అధ్యక్షుడు రాజన్న యాదవ్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని సిద్ధార్థ కళాశాలలో శతాబ్ది ఉత్సవాల పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజన్న యాదవ్ మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో అఖిల భారత యాదవ మహాసభ శతాబ్ది ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని, ప్రతి కుటుంబం నుంచి యాదవ సంఘం సభ్యులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మహాసభను విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన అధ్యక్షులు జక్కుల రాజేందర్ యాదవ్, సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ యాదవ్, ముఖ్య సలహాదారుడు నవీన్ యాదవ్, సభ్యులు శ్రీనివాస్ యాదవ్, చిన్న రాజన్న యాదవ్ తదితరులు ఉన్నారు. యాదవ మహాసభ బ్రహ్మాండంగా జరపబడుతున్నది కావున యాదవులందరూ ప్రతి ఇంటి నుంచి ఒకరు హాజరై ఈ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాము. మరియు మా డిమాండ్స్ ఏంటంటే బీసీ జనరల్ గా జరగాలి, బీపీ మండలి గారి విగ్రహం దేశమంతా ప్రతిష్ఠించాలి, బీసీలకు పార్లమెంటరీ అసెంబ్లీ రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నాము. గతంలో భారత సైన్యంలో అహీర్ రెజిమెంట్ అని ఉండేది, దాన్ని తీసేశారు కాబట్టి మళ్ళీ దాన్ని పునర్నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. నకిలీ విత్తనాల ద్వారా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం అందజేయాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి, అమ్దాపూర్, మంతిని గ్రామాలలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నాయకులు పర్యటించి నకిలీ విత్తనాల ద్వారా నష్టపోయిన సోయాబీన్ పంటలను పరిశీలించారు. అనంతరం ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి దేవరాములు మాట్లాడుతూ కల్తీ విత్తనాల ద్వారా ఆర్మూర్ డివిజన్ పరిధిలో అనేక మంది రైతులు సోయాబీన్ పంటను పూర్తిగా నష్టపోయారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాలు అమ్మిన వ్యాపారులపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఎక్కడ కేసులు నమోదు కాలేదని, వ్యాపారులు యథేచ్ఛగా నకిలీ కంపెనీల పేరుతో విత్తనాలు అమ్మి రైతులను నట్టేట ముంచుతున్నారని తెలిపారు. వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఇప్పటికీ నష్టపోయిన రైతాంగానికి కనీసం ఎకరాన 50,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే వచ్చే ఎన్నికల్లో రైతులే మీకు గోరీ కడతారని చెప్పి కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రైతుల పక్షాన మీరు ఉన్నారు అని చెప్పేసి అంటే ఈ జిల్లాలో ఉన్న ఈ సోయా రైతులకు అన్యాయం జరుగుతుంది. మీరంతా ఒత్తిడి తీసుకొచ్చి ఈ నకిలీ విత్తనాల కంపెనీల పైన ఏదైతే కరిష్మా, బాహుబలి, అంకూరు, వైగ్రో లాంటి కంపెనీలు ఇంకా బొచ్చడు ఉన్నాయి, వాటన్నిటి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రైతుల్ని కాపాడాలని చెప్పేసి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని, లేకపోతే మీరే రైతుల్ని ఆత్మహత్యల వైపు ప్రయాణించే విధంగా చేస్తున్న విధి విధానాలని మార్చుకోకపోతే
వచ్చే ఎన్నికల్లో మీకు చర్మగీతం పాడతారు రైతులని చెప్పేసి సహకార సంఘాల ద్వారా రైతులకు విత్తనాలను ఎరువులు పంపిణీ చేసే ప్రభుత్వం అందుకు భిన్నంగా కంపెనీల యాజమాన్యాలకు విత్తనాలు అమ్ముకోమని అనుమతులు ఇవ్వడం సరైంది కాదని, కల్తీ విత్తనాల ద్వారా రైతులు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని అన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలు చేయవలసిన అవసరం వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల కల్తీ విత్తనాల అమ్మకం రోజు రోజుకు పెరుగుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి నకిలీ విత్తన వ్యాపారంపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా నకిలీ విత్తనాలు వేసి సోయాబీన్ పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు గంగారం, ఏపీ గంగారం, సహకార సంఘం మాజీ అధ్యక్షుడు గంగారం, లింబాద్రి, నర్సయ్య, రాజేశ్వర్, అశోక్, కిషన్, నరేందర్, పెద్ద నర్సయ్య, రాజేశ్వర్, మోహన్, సాయిరెడ్డి, నవీన్, రాజారాం తదితరులు పాల్గొన్నారు. మాకు వచ్చే ఏ సబ్సిడీ కూడా లేదు ఈరోజు ఇతరుల మీద కానీ ఇంకా వ్యవసాయ పరికరాల మీద కానీ ప్రతి దాని మీద సబ్సిడీ ఎత్తేసి ఈరోజు ఏమన్నా అంటే మీరు రైతు బంధు ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం అని గొప్పలు చెప్తున్నారు. ఇవన్నీ మానుకొని దయచేసి ఇప్పుడు నష్టపోయిన రైతులందరికీ మినిమం తక్కువ అనుకున్నాగా 40 నుంచి 50 వేలు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఈ నకిలీ ఇథనాల కంపెనీల మీద, ఈ నకిలీ ఇథనాల కంపెనీలకు ఎవరైతే లైసెన్స్ ఇస్తున్నారో లంచాలు తిని ఆ అధికారులని ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని లైసెన్స్ రద్దు చేసి. వేల్పూర్ మండలంలోని వాడి గ్రామంలో గొర్రెల యూనిట్లను పంపిణీ చేయడం జరిగిందని గ్రామ సర్పంచ్ గోవు మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ అమలు పరుస్తున్న పథకాలు అన్ని వర్గాలకు అందుతున్నట్లు తెలిపారు. మంజూరుకు కృషి చేసిన బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి సీఎం కేసీఆర్కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి డాక్టర్ సంతోష్, పాలకవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కట్టుకోవడం జరిగింది. 12 యూనిట్లు వచ్చినాయి. 20 గొర్రెలు, ఒక పొట్టేలు రావడం జరిగింది. దీనికి కేసీఆర్ గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. వేల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ మారుతి రాజరాజేశ్వరి ఆలయంలో నవగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రామాలయం నుండి హనుమాన్ ఆలయం వరకు ఊరేగింపుగా నవగ్రహాలను తీసుకురావడం జరిగిందని ఆలయ అర్చకుడు పవన్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ 3 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని తెలియజేశారు. మారుతి రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈరోజు నవగ్రహ ప్రతిష్ట సందర్భంగా రామాలయం నుండి ఆ నవగ్రహాలని ఊరేగింపుగా తీసుకుని వచ్చి ఇక్కడ కార్యక్రమంలో పుణ్యాహవచనం, గణపతి పూజ పుణ్యాహవచనం, తర్వాత స్థాపిత దేవత పూజలు, మూలమంత్ర హవనాలన్నీ కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రము జలాదివాస కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు నుండి 3 రోజుల పాటుగా అంటే సోమవారం రోజు ఉదయం ఆ నవగ్రహ యంత్ర స్థాపన, ఆ తర్వాత బలి ప్రదాన పూర్వకంగా ప్రాణప్రతిష్ఠాపన మహామంత్రం, తర్వాత పూర్ణాహుతి నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి యొక్క అన్న ప్రసాదాన్ని స్వీకరించి తరించవలసిందిగా మనవి. జయ శ్రీరామ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తొలిసారిగా ఆర్మూర్కు వచ్చిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన పలువురు. అంబేద్కర్ విగ్రహానికి తండ్రి లింగన్నకు వేల్పూర్ ఎక్స్ రోడ్లో వేముల సురేందర్ రెడ్డి విగ్రహాలకు నివాళులు. అమృత్ మహోత్సవ్ ముగింపులో ఆర్మూర్లో ఇంటింటికి మట్టిని సేకరించిన ఎంపీ అరవింద్. అమ్దాపూర్లో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో విశిష్ట పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి. నిజామాబాద్కు నూతన సిపి సత్యనారాయణ బాధ్యతలు, మర్యాదపూర్వకంగా కలిసిన పోలీసు అధికారులు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో యువతకు లర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్లు పంపిణీ చేసిన టీఆర్ఎస్ శ్రేణులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.